హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకుంటే రైస్లో కానీ టిఫిన్లో కానీ అదిరిపోతుంది. ఇప్పుడు అలాగో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు కూరలు తినలేం కదా, ఇలా పచ్చడి చేసుకోండి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు టమాటోల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ పండిపోయిన టమాటోలు రఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మినప్పప్పు శనగపప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మినప్పప్పు శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మినప్పప్పు శనగపప్పు ప్లేస్లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేశాక మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే కారం ఎక్కువే ఉండాలి, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు వదిలేస్తే టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అసలు మనం మిక్స్ చేయాల్సిన పనే లేదు. ఈ లోపు మనకి ఏదైనా కిచెన్లో చిన్న పని ఉంటే చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది. నీళ్ళంతా ఎగిరేంత వరకు బాగా మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలతో సహా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది, యాడ్ చేయకపోతే ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే కనుక ఖచ్చితంగా రోల్లో రుబ్బుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేస్తున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. రోటి పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకే ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెల్లుల్లిపాయ యాడ్ చేశాక కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదు. పల్స్ మోడ్లో 3-4 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుంది. పచ్చడి కచ్చా పచ్చాగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుని వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి ఆమ్లెట్తో సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జలుబు చేసినప్పుడు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అదిరిపోతుంది. ఇప్పుడు ఎలాగో టమాటోలు కూడా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.